భారతదేశంలో టోటల్‌గా 10% ఇన్‌కమ్ ఎర్నర్స్ 2.9 లక్షల ఏడాదికి సంపాదిస్తున్నారట. అంటే 2,90,000 3,00,000 లోపు మాత్రమే సంపాదిస్తున్నోళ్ళు 10% మంది ఉన్నారట. 20.7 లక్షల దాకా చేసేటటువంటి వాళ్ళు 1% ఉన్నారట. అదే సందర్భంలో 21 లక్షల నెట్ అసెట్స్ ఉన్నటువంటి వాళ్ళు 10% ఉంటే 82 లక్షల నెట్ అసెట్ ఉన్నటువంటి వాళ్ళు 1% ఉన్నారట. ఇది ఇప్పుడు తాజాగా ఒకటి రైట్ చేసేటటువంటి ప్రయత్నం. వాస్తవంగా వీళ్ళ లెక్కే ఒక డ్రామా. భారతదేశంలో 10,000 లోపు సంపాదించేవాళ్ళు 30% ఉన్నారు. 10,000 నుంచి 30,000 లోపు సంపాదించేవాళ్ళు 30% ఉన్నారు. 30,000 నుంచి 50,000 లోపు సంపాదించేవాళ్ళు 20% ఉన్నారు. 50,000 పైన సంపాదించేటటువంటి వాళ్ళు ఆ పైన లక్ష పైన సంపాదించేవాళ్ళు మిగతా వర్గాలు ఉన్నాయి. ₹1,00,00,000 పైన ఏడాదికి సంపాదించేటటువంటి వర్గం చాలా లిమిటెడ్గా ఉంటుంది మన దేశంలో. ఒక 10% ఉండొచ్చు. అది ఈ మధ్య కాలంలో పెరిగినటువంటిది. అయితే ఈ కంపారిజన్స్ చూపెట్టి ప్రజల మధ్యన ఒక ఆర్థిక విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం ఇప్పుడు మళ్ళీ ఈ యుద్ధ వాతావరణం సందర్భంలో తీసుకొచ్చేటటువంటి వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్ అనమాట. అంటే మనలో మనకి చీలికలు తేవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అందులో ఇదొక పార్ట్ అనమాట.